తూర్పుగోదావరి జిల్లాలో ఘోర విషాదం. పార్సెల్లో డెడ్ బాడీ. రాష్ట్రంలో తీవ్ర కలకలం. ఈ వివరాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. ఈ వీడియోని లైక్ చేయడం వల్ల మేము చేసే ప్రతి అప్డేట్ని మీరు ముందుగానే పొందగలుగుతారు. దయచేసి లైక్ చేయండి. ఇక వీడియోలో కనుక మనం వెళ్ళినట్లయితే పశ్చిమ గోదావరి జిల్లా నుండి మండలం ఎండగండిలో విస్తుగొల్పే ఘటన చోటు చేసుకుంది. పార్సెల్లో గుర్తు తెలియని మృతదేహం రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. జిల్లా ఎస్పీ నయీం ఆస్మీ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. సాగి తులసి అనే మహిళకు ఎండగండి గ్రామంలో ప్రభుత్వం నుంచి స్థలం మంజూరు కాగా అందులో ఇల్లు నిర్మిస్తోంది. ప్రస్తుతం ఆ ఇల్లు ప్లాస్టింగ్ స్టేజ్లో ఉంది. ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం కోసం క్షత్రియ సేవా సమితికి ఆమె దరఖాస్తు చేసుకుంది. మొదటి విడతలో సేవా సమితి టైల్స్ అందజేసింది. మరోసారి ఆర్థిక సాయం కోసం మహిళ దరఖాస్తు చేసుకోగా పార్సిల్లో విద్యుత్ సామాగ్రికి బదులు మృతదేహం వచ్చింది. పార్సిల్లో ఒక ఉత్తరం కూడా ఉన్నట్లుగా గుర్తించారు. అందులో 1,30,00,000 చెల్లించాలని, లేకపోతే ఇబ్బందులు ఎదుర్కొంటారని పేర్కొన్నారు. దీంతో ఆ మహిళ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. అయితే పార్సిల్ పెట్లో సుమారు 45 సంవత్సరాల వయసున్న గుర్తు తెలియని వ్యక్తి మగ వ్యక్తి మృతదేహం సగం భాగం మాత్రమే అందులో ఉన్నట్లుగా గుర్తించారు. అయితే ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.